తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ మళ్లీ ఫోకస్ చేశారా? జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా ఓ భారీ ర్యాలీ బహిరంగ సభకు జనసేనాని ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణలో పార్టీ బలోపేతం, గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ క్యాడర్ కు పవన్ దిశానిర్దేశం చేయబోతున్నారా? ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్తో వివాదం, అంతకుముందు కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభను తలపెట్టడం సంచలనంగా మారుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ హాట్ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారని జనసేన నేతలు చెప్తున్నారు. ఇటీవలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆ విమర్శలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ క్రమంలోనే నాగేశ్వర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం సైతం జరిగింది. అయితే ఈ ప్రచారంపై తెలంగాణ వాదులు, జర్నలిస్టులు, ఇతర సంఘాల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, ఆయన పార్టీ విస్తరణ వ్యూహాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఇదే ఊపులో తెలంగాణలో మరోసారి ఓ సభ నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ కావడం మరింత కాకరేపుతోంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ, బహిరంగ సభకు రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని వినిపిస్తారని జనసేన శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేవలం ఇదొక పండుగ వాతావరణంలో జరిగే సభ మాత్రమే కాదు, దీని వెనుక బలమైన రాజకీయ సందేశం ఉందని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని అడుగు పెట్టనివ్వం, సభను జరగనివ్వమంటూ కొందరు నేతలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణే భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభకు రెడీ అయ్యారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, తన ప్రసంగంతో ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణపై పవన్ కళ్యాణ్ నోరు పారేసుకున్నారు. కోనసీమ పర్యటనలో భాగంగా అక్కడి కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దృష్టి తగిలిందన్నట్లుగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై తెలంగాణ సమాజం భగ్గుమంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి లీడర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అంతేకాదు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్లు అతన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం ఏపీ, తెలంగాణ మధ్య గ్యాప్ పెంచింది. పవన్ కు వ్యతిరేకంగా కొందరు తెలంగాణ వాదులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో సమావేశం పెడుతుండడం ఆసక్తి రేపుతుంది. అయితే తెలంగాణలో సభ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ అవకాశంగా మలుచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ద్వారా వస్తున్న భారీ ప్రచారాన్ని పార్టీ విస్తరణకు ఇంధనంగా వాడుకోవాలని ఆయన తన కోర్ టీంకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జూన్ 2న సమావేశం ద్వారా తన పార్టీ తెలంగాణ అజెండాను మరింత పదునుగా వినిపించాలని, యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా, సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడండి, మీరు అద్దండలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను
అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ ఎలాంటిదో ఈ సభకు వచ్చే జనాన్ని బట్టి తేలిపోనుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం తర్వాత తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకోవడానికి భవిష్యత్తు పొత్తులు లేదా ఒంటరి పోరాటానికి ఈ సభ మైలేజ్ ఇవ్వనుందనే చర్చ జరుగుతుంది. అయితే విమర్శల మధ్య సభను విజయవంతం చేయడం ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలోని జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని పార్టీ భావిస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సభ సరికొత్త చర్చలకు సమీకరణాలకు దారితీయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు జూన్ 2వ తేదీన ఏం జరగబోతోంది అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.